అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహానాడు వేదికగా నారా లోకేష్ గారు తమ క్యాడర్కి దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట. ఒద్దికగా ఉండండి, అహంకారం ప్రదర్శించవద్దు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ప్రజలకు అండగా నిలవాలి. ప్రజలకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు మనం ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట కార్యకర్తలను ఉద్దేశించి. ఇంకా ఆయన ఏం చెప్పారు అంటే, ఒద్దికగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, కలిసికట్టుగా కూటమిని బలోపేతం చేసుకుందాం, మనకు అహంకారం ఉండకూడదు, ప్రజలకు దగ్గరవ్వాలి. అహంకారంగా ప్రవర్తించినందుకే 151 సీట్లను కాస్త ప్రజలు 11 సీట్లను చేశారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. అందుకే మనము అహంకారం అనేది ఎప్పుడు కూడా మన దరిదాపుల్లోకి కూడా రానియకూడదు. ఒద్దికగా ఉండాలి, ప్రజల దగ్గర ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ప్రజల కోసం మనం పనిచేయాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఈ కూటమి ఏర్పడింది. కూటమి అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సహజం. అహంకారాన్ని పక్కన పెట్టి, లోపల ఉన్నటువంటి ఈగోని పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దామని కూటమి కార్యకర్తలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా వెళ్తూ ఉంది. ఇప్పటికే వృద్ధులకు చెప్పినటువంటి 4,000 రూపాయల పెన్షన్ని మనము నెల 1వ తారీఖున ఇంటికే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాం. ఉద్యోగులకు నెల 1వ తారీఖు జీతాలు వేస్తూ ఉన్నాం. దీపం 2.0 పథకం కింద 1,35,00,000 మంది లబ్ధిదారులకు మనము లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం. ఇక జూన్ 12వ తేదీన తల్లికి వందనం రాబోతూ ఉంది. అలాగే అదే జూన్ మంత్లోనే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏదైతే ఉందో అది కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఒకవైపు సూపర్ 6ని అమలు చేసుకుంటూనే వెళ్తున్నాం, మరొక వైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవడం కోసం అని చెప్పేసి కేవలం ఈ 11 నెలల్లోనే 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చాం. దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేటటువంటి చర్యలు మనం చేపట్టాము. ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన మన టార్గెట్గా ఉన్నిందో అది తొలి ఏడాదిలోనే సగం ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఒకవైపు ఎకనామికల్గా మనం స్టేట్ని గ్రో చేసుకుంటా వెళ్తూ ఉన్నాం. ఇంకొక వైపు పేదలకు సంక్షేమాన్ని కూడా అదే స్థాయిలోనే ఇస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే కక్షగట్టి పేదవాడి నోటి దగ్గర అన్నాన్ని లాగేశాడో, అన్నా క్యాంటీన్లు మూయడం ద్వారా గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే మళ్ళీ 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెడతా ఉన్నాం. అన్న క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మత్స్యకారులకు 20,000 రూపాయల వృత్తిని ఇస్తూ ఉన్నాం. నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇమాంలకు, మౌజాంలకు, పూజారులకు, పాస్టర్లకు ప్రతి నెల వృత్తిని కూడా ఇస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలను సాటిస్ఫై చేసుకుంటూ అన్ని వర్గాలకు ఎంత మనము ప్రభుత్వం తరఫున చేయగలుగుతామో అంతా చేస్తూ ఒకవైపు రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టుకుంటూ మరొక వైపు సంక్షేమాన్ని కూడా సమానంగా ఇచ్చుకుంటూ మనము ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. సో ఇట్లాంటి సమయంలో కార్యకర్తలంతా ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ లాగా మనము పరదాలు కట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితిలో మనం లేము. మనం ఎందుకు ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేస్తూ ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ నిత్యము నాతో సహా అందరూ ప్రజలకు దగ్గరగా ఉండాలి అని చెప్పేసి తన కార్యకర్తలకు నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇక మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పౌరుషం, ఆత్మీయతలను కలగలిపినటువంటి కడప గడ్డపై మాస్ జాతర చూసాం. మనము కడపలో పసుపు పండుగ జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతం. 2024 ఎన్నికల్లో 164 స్థానాల్లో మన పార్టీలు విజయం సాధించడం అనేది ఒక చరిత్ర. మన పార్టీ లేకుండా చేస్తామని ఎంతోమంది తొడలు జబ్బలు చరుచుకోవడం జరిగింది. కానీ వాళ్ళే ఈరోజు పత్తా లేకుండా వెళ్ళిపోయారు. అంతేకాకుండా మన పార్టీని తొక్కేద్దామని చెప్పి చూసిన వాళ్ళే వాళ్ళ పార్టీ ఆఫీసులకు టూలెట్ బోర్డులను తగిలించుకున్నటువంటి పరిస్థితి. వై నాట్ 175 అని ఎవరైతే
గొంతెత్తి గట్టిగా అరిశారో వాళ్లకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వనటువంటి పరిస్థితి. ఏ తప్పు చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అక్రమంగా 53 రోజుల పాటు జైల్లో బంధించినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికి గట్టిగా తగిలింది అని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇక రెడ్ బుక్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, రెడ్ బుక్ అనేది సామాన్యుల కోసం కాదు, రెడ్ బుక్ అనేది అక్రమార్కుల కోసం. రెడ్ బుక్ అనేది ఎవరైతే రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి నా కార్యకర్తలను టార్చర్ పెట్టి అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో తోసి ఇబ్బందుల పాలు చేశారో అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పేటటువంటి ఒక చట్టమే కానీ ప్రజలను హింసించేటటువంటిది కాదు. చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ శిక్ష వేయిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ సమస్యల్ని కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాము. ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ పోతూ ఉన్నాం. పాదయాత్రలో మిషన్ రాయలసీమ ప్రకటించాం. దాని అమలుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పటికే 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దాదాపు 7 లక్షల మందికి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలు మనం సాధించాం. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కూటమికి సహకరించారు కాబట్టి వారి సమస్యలన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం కూర్చొని మేము పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. నీకు 4 ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసింది ఎవరు? అలాగే సొంత బాబాయిని గొడ్డలి పోటు వేసింది ఎవరు? జే బ్రాండ్స్తో వేల కోట్ల రూపాయలు దోచుకొని ప్రజల రక్తాన్ని పీల్చేసింది ఎవరు? బల్ల కింద రెడ్ బటన్ నొక్కి ప్రజల్ని బాధించింది ఎవరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ విధంగా నారా లోకేష్ గారు తన ప్రసంగంలో ప్రత్యర్థులను, కార్యకర్తలను, నాయకులను అందరికీ భవిష్యత్ యొక్క లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.